పూజాపీఠం యేసుని దేహం, ఈ బలియాగం కల్వరి త్యాగం. పూజాపీఠం యేసుని దేహం, ఈ బలియాగం కల్వరి త్యాగం. శ్రీక్రీస్తు యేసుని గురువులతో అర్పించరారండి ప్రేమయాగం. శ్రీక్రీస్తు యేసుని గురువులతో అర్పించరారండి ప్రేమయాగం. ఆత్మతో సత్యముతో ఆరాధించుదా, విరిసిన మనసులతో స్వీకరించుదా. పూజాపీఠం యేసుని దేహం, ఈ బలియాగం కల్వరి త్యాగం. రేయంత శ్రమించి అలిసిన శిష్యుల చెంతకు వచ్చిన, ద్రాక్షారసమే తొణికిన కానా విందుకు వెళ్ళిన, ఈ కల్వరిలో దేవుని శక్తిని పొందండి. ఈ కల్వరిలో యేసుని అద్భుతంగాంచండి, విశ్రాంతి పొందగరండి. ప్రేమతో భక్తితో రండి, ఆత్మతో సత్యముతో ఆరాధించుదా, విరిసిన మనసులతో స్వీకరించుదా. పూజాపీఠం యేసుని దేహం, ఈ బలియాగం కల్వరి త్యాగం. దివ్యవాణి ఛానల్ ద్వారా పరిశుద్ధ పూజలో పాల్గొనే మీ అందరికీ కూడా శుభ సాయంత్రం. ఈనాటి పూజలు హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీస్ బసిలికా విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఆరోగ్యం స్వర్ణ మరియు జ్యోతి స్వర్ణ, అమెరికాలో నివసిస్తున్న పూదోట శ్వేత, ప్రతాప్ మనోహర్, నిషా, శ్రీక, సునీల్ చౌదరి స్వర్ణలకు మరియు సిస్టర్ ఇన్యాసమ్మ సువర్ణ సిఏఎస్లకు దేవుని దీవెనలు, ఆయు ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, సువర్ణ శ్రీరాములు, కత్రీనమ్మ, పోపూరి కాంతారావు, పోపూరి భారతీయ ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కావున ఈనాటి దివ్య బలి పూజలో అలాగునే కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం, ఈ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల నిమిత్తం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కోసం ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ, పెంటపల్లి మరియదాస్, పెంటపల్లి వరలక్ష్మి కుటుంబములు, పెంటపల్లి రవిరాజ్, ఝాన్సీ, ఆత్మకూరి రేణుక, అమర్నాథ్ రెడ్డి, మీనా, సాయినాథ్, పెంటపల్లి సునయ వీరులకు దేవుని దీవెనలు, ఆయు ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలి అని కృతజ్ఞతతో పూజ సమర్పించ కుటుంబ సభ్యులు.
చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమారుల తలంపులు నెరవేరునట్లు వారి వారి కుటుంబాలలో మంచి ఆరోగ్యముల కొరకు పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలి భుజంగరావు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దుమాత విచారణ రెవరెండ్ ఫాదర్ కరణం జోజిబాబు మరియు ఫాదర్ జోసఫ్ కరాచీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని ఉప్పాడ రాజారావు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అన్నారెడ్డి ఉదయ్ కుమార్ మరియు అన్నారెడ్డి అభినవులకు దేవుని దీవెనలు ఆరోగ్యములు దయచేయాలి అని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంతకల్ విచారణ కుటుంబాలు దేవుని దీవెనలు ఆరోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలి అని ఆరోగ్యమాత పేరిట పి రోసి, ఓజే షౌరీలు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణ పాషం అంతోనిరెడ్డి ఆత్మకు మరియు బంధుమిత్రుల కుటుంబాలలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలి అని చింతకుట్ల ప్రకాష్ రెడ్డి, అల్ఫోన్సా, పాషం మర్రెడ్డి, చిన్నప్పరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఖమ్మం విచారణ తుమ్మ ఏలియాస్ రెడ్డి, సుందరి కుటుంబాలలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞత మరియు కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం దయచేయాలి అని పునీత అంతోని వారి పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ తలంపులతో దివ్యవాణి మూలనిధికి తోడ్పడే కుటుంబాలను ఈ పూజలో పాల్గొనే మేమందరినీ ఆశీర్వదించాలని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పూజలో యోగ్యులముగా పాల్గొని భగవంతుని దీవెనలను పొందుటకు చేసిన పాపములను ఒప్పుకొని మన్నింపును కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన అందరి మీద దయచూపి కనికరించి మన తప్పిదములను, పాపములను మన్నించి నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము.
భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, భువినేలు మా పాలక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమాస్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమాస్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమాస్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమాస్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా. మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమాస్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమాస్తుతి స్తోత్రము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వశక్తి గల మా నిత్య సర్వేశ్వర, నరక శక్తులేవియో మమ్ము వేధింపకుండా కాచి కాపాడుమని మిమ్ము ప్రార్థించుచున్నాము. అపోస్తుడైన పునీత పేతురు దివ్య జ్ఞానముతో మహావిశ్వాస సత్యమును ప్రకటించను. వారి విశ్వాసపు రాతి పునాది మీద మమ్ము స్థిరపరుచుమని నాటి నుండి మా మధ్యన నెలకొనియున్న ఈ నాయకత్వపు సేవా భాగ్యమునకు మీకు వందనములు చెల్లించుచు, ప్రతినిత్యము మీ సంరక్షణలో మమ్ము ఉంచమని, మీ వరములను అనుగ్రహించమని, మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నేను సంఘ పెద్దను,
క్రీస్తు పడిన శ్రమలకు నేను సాక్షిని. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. తోడి సంఘపు పెద్దనైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక సాక్షినై ఉండి బహిరంగ మునర్పబడనున్న మహిమలో భాగస్వామిని అగుదును. నేను విన్నవించుచున్నదేమనగా, మీ ఆధీనమందున్న దేవుని మందకు కాపరులు కండు. అయిష్టముతో కాక దేవుని చిత్తము అనుకొని ఇష్టపూర్వకముగా దానిని కాపాడుడు. దుర్లభమైన అపేక్షతో కాక మనఃపూర్వకముగా దానిని కాయుడు. మీ ఆధీనమందున్న వారిపై అధికారము చెలాయించక మీరు మందకు మాతృతగా ఉండుడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికీ క్షీణింపని మహిమాన్విత కిరీటమును పొందుదురు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. ఇక ఏ కొదువయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా ఆత్మను సేదదీర్చును. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. ఇక ఏ కొదువయు లేదు. తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడును నేనెట్టి అపాయమునకును భయపడను. ఎందుకనా నీవు నాకు తోడుగా ఉందువు. నీ రాజదండము నీ చేతికర్ర నన్ను కాపాడుచుండును. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. ఇక ఏ కొదువయు లేదు. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవ లేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తివంతుడు, ప్రేమామయుడు, ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. పచ్చిక గల చోట్ల నన్ను విశ్రమింపచేయును. శాంతికర జలములకు నడిపించుకుపోవును. పచ్చిక గల చోట్ల నన్ను విశ్రమింపచేయును.
శాంతికర జలములకు నడిపించుకుపోవును. ధర్మ మార్గమందు నిలిపి ఆత్మసేద దీచును. ధర్మ మార్గమందు నిలిపి ఆత్మసేద దీచును. వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు, వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు. ప్రభువేగానా మంచి కాపరి, నాకు కోదవ లేదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము వచనములు 13 నుండి. యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగాను. అందుకు వారు, కొందరు స్నాపకుడకు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చాను. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపచాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభువునందు మిక్కిలిగా ప్రేమింపబడు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీసభ పునీత రాయప్ప గారి బోధనా పీఠం ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ సందర్భములో పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానించుకోవడానికి ప్రయత్నించినట్లయితే సర్వశక్తిమంతుడైన యేసు ప్రభు ఈ లోకానికి దైవ కుమారునిగా వచ్చి ఉన్నాడు, లోక రక్షకునిగా వచ్చి ఉన్నాడు. ప్రజలను ఆ విధంగా కొంత తనవు నడిపించిన తరువాత ప్రజలు తాను దైవ కుమారుడని గ్రహించారా లేదా తెలుసుకోవాలి అని శిష్యులను పిలిచి అడుగుతున్నారు. నేను ఎవరు అని ప్రజలు భావించుచున్నారు అని అడిగిన తరుణములో ప్రజలు ఏమనుకుంటున్నారు అని శిష్యులు చెప్పారు అంటే, కొందరు స్నాపకుడకు యోహాను అని, కొందరు ఇర్మియా అని, కొందరు ఏలియా అని అనుకుంటున్నారు అని చెప్పారు. దీనిని బట్టి ప్రజలు యేసు ప్రభువును నిజంగా ఆయన ఎవరు, ఆయన పరిచర్య ఏమిటి అన్నది గ్రహించలేకపోయారు. ఆయన దైవ కుమారుడు అన్న సంగతి గ్రహించలే. పాత నిబంధనలో ఏ విధంగా ఏలియా, ఇర్మియా ప్రవక్తలు, నూతన నిబంధనలో ఏ విధంగా స్నాపకుడకు యోహాను
ప్రజలను నడిపించడములో ధైర్య సాహసాలతో అన్యాయాలను ఎదిరించారు, ప్రజలను ఏ విధంగా ఘాటుగా హెచ్చరించారు, ఆ విధంగా యేసు ప్రభు ఉండడం వలన యేసు ప్రభువును ఏలియా అని, ఇర్మియా అని, స్నాపకుడకు యోహాను అని భావించారే కానీ దైవ కుమారునిగా భావించలే. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనములో తనను వెంబడించుచు ఉన్న వేల మంది ప్రజలను ఉద్దేశించి యేసు ప్రభు అంటున్నారు, మీరు రొట్టె తిని సంతృప్తి చెందినందువలన నన్ను అనుసరిస్తున్నారే కానీ నేను ఎవరని మీరు గ్రహించలేదు. ఈ కోణములో బహుశా ప్రజలు గ్రహించలేదని కొంత బాధపడ్డారేమో. ఆ తర్వాత ప్రత్యక్షంగా శిష్యులను యేసు ప్రభు అడుగుతున్నారు, నేను ఎవరని మీరు భావించుచున్నారు? ఆ తరుణములో సీమోను పేతురు చెప్పినటువంటి సమాధానం మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనములో, నీవు సజీవ దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చాడు. అంటే యేసు ప్రభు సంతోషించాడు. కారణం ప్రజలందరూ తెలుసుకోకపోయినా తనకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి శిష్యులైనా కనీసము తాను ఎవరు అన్నటువంటి విషయాన్ని గ్రహించారు అని సంతోషించారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. శిష్యులు యేసు ప్రభు ఎవరు అన్నది ఎలా గ్రహించగలిగారు? పవిత్రాత్మ సహాయము ద్వారా తప్ప వారి రక్త మాంసాలు తెలివి జ్ఞానము ద్వారా అది సాధ్యపడలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీ సభతో కలిసి పునీత రాయప్ప గారి బోధనాపీఠం ఉత్సవాన్ని జరుపుకుంటున్న మనం ఈనాడు క్రీస్తుని ఎవరిగా భావిస్తున్నాం? ఆనాడు శిష్యులను అడిగిన విధంగానే ఈనాడు యేసు ప్రభు మనల్ని ఉద్దేశించడు, నేను ఎవరని మీరు భావించుచున్నారు? ఆనాడు ప్రజల వలె యేసు ప్రభు అద్భుతాలు చేసే వ్యక్తిగా, ఆశ్చర్యాలు చేసే వ్యక్తిగా, స్వస్థతలను చేసే వ్యక్తిగా మనము భావించి ఆయనను వెంబడించకూడదు. అందువలననే ఈనాడు చివరి వచనములో యేసు ప్రభు అంటున్నారు, నేను ఎవరు అన్నది మీరు ఎవరితో కూడా చెప్పవలదు. అలాగనే యేసు ప్రభు కొన్ని స్వస్థతలు చేసినాక కూడా పరిశుద్ధ గ్రంథములో వారికి చెప్పేది ఏంటంటే, నేను ఎవరు అన్నది మీరు ఇతరులతో చెప్పవద్దు. కారణం, యేసు ప్రభు స్వస్థతలు చేసినప్పుడు ఆ పొందినటువంటి వ్యక్తులు వెళ్ళి యేసు ప్రభు స్వస్థపరచాడు, అద్భుతాన్ని చేశారు అంటే ప్రజలు పొరపాటు పడే పరిస్థితి ఉంది. ఆయనను దైవ కుమారునిగా కాకుండా ఆయన ఒక అద్భుతాలు చేసే వ్యక్తిగా, ఆశ్చర్యాన్ని చేసే వ్యక్తిగా, మేలులు చేసే వ్యక్తిగా, భోజనం పెట్టే వ్యక్తిగానే భావించి ఆయనను అనుసరిస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? యేసు ప్రభు ఇవ్వాలి అనుకున్న నిత్య జీవితం, రక్షణ వారు పొందలేరు. కారణం, వారు లోకపరమైన విషయాలు ఆశించి మాత్రమే యేసు ప్రభువును వెంబడించారు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుకోండి, ఆయనను విశ్వసించు వారికి ఆయన ఇచ్చునది నిత్య జీవితం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనములో కూడా చదువుకుంటాం, ఆయన యందు, యేసు యందు తప్ప వేరొకని యందు రక్షణ లేదు. కాబట్టి ఈనాడు క్రైస్తవ ప్రజలుగా జీవిస్తూ ఉన్న మనలను ప్రత్యేక విధంగా ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా పూజలో పాల్గొనే మేమందరినీ యేసు ప్రభు అడుగుతున్నారు, నేను ఎవరు అని మీరు భావిస్తున్నారు? చాలాసార్లు ప్రజలుగా మనము దేవుని వద్దకు వెళితే స్వస్థత కలుగుతుంది, ఆయన దగ్గరకు వెళితే వివాహాలు జరుగుతాయి, ఆయన దగ్గరకు వెళితే పిల్లలు పుడతారు, లేకపోతే మేలులు జరుగుతాయి అని లోకపరమైన విషయాలు ఆశించి వస్తారు. ఇలా ఆశించడములో తప్పు లేదు. కానీ ఆ విధంగానే యేసు ప్రభువును భావించడం పొరపాటు అవుతుంది. ఎందుకంటే యేసు ప్రభువును దైవ కుమారునిగా నమ్మి విశ్వసించాలి.
ఆయనను విశ్వసించడం ద్వారా పరలోకం పొందుతాం, నిత్య జీవితాన్ని పొందుతాం అని మొదట ఈ విధంగా విశ్వసిస్తే, రెండవదిగా మేలులు జరగాలి అనుకోవడంలో తప్పులేదు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పూజలో పాల్గొనే మన అందరమును కూడా దేవుణ్ణి అడుగుదా, దేవా, మేము లోకపరమైన విషయాలు ఆశించి మేము వెంబడించక, ఇదిగో మేము దైవ కుమారునిగా విశ్వసించి మీ వెంట వెళితే మిమ్ము అనుసరిస్తే నిత్య జీవితాన్ని పొందుతాం అనే ఆలోచనలతో వెంబడించే భాగ్యాన్ని దయచేయమని ఈ పూజలో ప్రార్థించుదాం. ఆమేన్. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. రండి ప్రియులారా, నీ అర్పణలతో రండి. రండి ప్రియులారా, నీ అర్పణలతో రండి. దేవా, నా దేవా, నీ ప్రేమలో జీవింపా స్వీకరించుము, దీవించుము. స్వీకరించుము, దీవించుము. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. సహోదరి సహోదరులారా, మనము అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ శ్రీసభ ప్రార్థనలను అర్పణలను దయతో అంగీకరించుమని ప్రార్థించుచున్నాము. ఆ సభకు ప్రధాన కాపరిగా పునీత పేతురు సహాయముతో మీ శ్రీసభ సభ్యులందరూ పరిపూర్ణ విశ్వాసమునందు దృఢముగా ఉండి దైవరాజ్యపు వారసులుగా అర్హత పొందుటకు తోడ్పడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములను చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకం. మా నిత్య కాపరి, మీరు మీ మందను ఎన్నడూను చేయి విడువక ధన్యులైన మీ అపోస్తుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నారు. మీరు నియమించిన కాపరుల ద్వారా మీ కుమారుని పేరిట ఆ మందకు మార్గమును చూపుచున్నారు. కావున దూతలు, అతిదూతలు, భద్రాసనులు, పునీతులతో కలిసి మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు,
పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పితా, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము సన్నుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడను మా ప్రభువును అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సమూహమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునా ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమును వసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకోండి. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయు. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు మరణించిన అందరినీ మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొను. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితములో భాగమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన మా ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు, ఈయన విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దేవి సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివి సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం స్వీకరించండి నిత్య జీవం పొందండి ఆనందించండి ప్రభుతో ఏకమవ్వండి ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ధన్యుడను అపోస్తుడను అయిన పేతురు ఉత్సవము నాడు మమ్ము మా రక్షకుడైన క్రీస్తుని శరీర రక్తములతో పోషించి ఉన్నారు. పునీత పేతురు నాయకత్వపు సేవను స్మరించుకొనుచున్న మాకు ఈ దివ్య భోజనము సమైక్యతను, శాంతిని, మీ విశేష వరములను ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యావీనా కాపరి ఏసేనా ఊపిరి యావీనా కాపరి ఏసేనా ఊపిరి భయము లేదు బాధ లేదు చింత లేదు అపాయమేదీ లేదు భయము లేదు బాధ లేదు చింత లేదు అపాయమేదీ లేదు యావే నా కాపరి యేసే నా ఊపిరి యావే నా కాపరి యేసే నా ఊపిరి యావే నా కాపరి యేసే నా ఊపిరి యావే నా కాపరి యేసే నా ఊపిరి.